రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగానే చేవెళ్లకు బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? బై ఎలక్షన్స్ వస్తే గెలిచేది ఎవరు? పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది? అదేంటో చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో సీరియస్గా మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి జంపు కొట్టిన మొత్తం 10 నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే చేవెళ్లలోనూ బై ఎలక్షన్స్ రాబోతుందంటున్నారు కేటీఆర్. ప్రస్తుత ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశం న్యాయస్థాన పరిధిలో ఉంది. అది పక్కన పెడితే నిజంగానే ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటన్నది ఓసారి చూద్దాం. చేవెళ్లలో ప్రస్తుతం కాళ యాదయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2014 నుంచి వరుసగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాళ యాదయ్య 2018 నాటికి గులాబీ గూటికి చేరారు. అలా 2018, 2023లో గులాబీ పార్టీ తరఫున ఆయన విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ కొట్టారు కాళ యాదయ్య. కాళ యాదయ్య మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనకు కాంగ్రెస్తోనే ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే హస్తం పార్టీ నుంచే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో కాంగ్రెస్ నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తన చిరకాల మిత్రుడు ప్రసాద్ కుమార్ స్పీకర్ కావడం లాంటివన్నీ యాదయ్యను ఆలోచనలో పడేశాయి. అందుకే ఆయన బీఆర్ఎస్లో ఇమడలేకపోయారు. గులాబీ కండువాను పక్కన పెట్టి కాంగ్రెస్లో చేరిపోయారు. ప్రస్తుతం చేవెళ్లలో ఆయన హవా స్పష్టంగా కనబడుతుంది. వ్యక్తిగతంగా అత్యంత సామాన్యుడిగా పేరున్న కాళ యాదయ్యకు పార్టీలకు అతీతంగా అందరితోనూ మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి కుటుంబంతోనూ, పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీతోనూ, అటు కొండా విశ్వేశ్వరరెడ్డితోనూ సన్నిహితమైన సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను ఒక పార్టీకి పరిమితమైన నాయకుడిగా ఎవరూ చూడరనే చెబుతుంటారు. మరోవైపు చేవెళ్లలో మొన్నటి ఎన్నికల్లో భీం భరత్ కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాళ యాదయ్య చేతిలో తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. భీం భరత్ ఓడిపోయారు అనడం కంటే ఆయనను పట్టుపట్టి మరీ ఓడించారన్న వాదన ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు వేవ్ ఉన్నప్పటికీ భీం భరత్కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండడంతో ఆయన గట్టెక్కలేకపోయారన్న వాదన ఉంది. భీం భరత్కు కొంత మాస్ ఇమేజ్ ఉంది. చాలా మంది సీనియర్లను కాదని ఆయన దూకుడుగా వెళ్తున్నారన్న గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే కొత్తగా వచ్చిన భీం భరత్ దూకుడును తట్టుకోలేక అందరూ కాళ యాదయ్యను ఎంకరేజ్ చేస్తున్నారన్న వాదన వినబడుతుంది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలిచే అలవాటు యాదయ్యకుంది. ఇదే ఆయన పాలిట వరమని చాలామంది చెబుతుంటారు. అందువల్లే ఆయన్ను వరుసగా గెలిపిస్తూ వస్తున్నారని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారన్న అభిప్రాయం జనంలో ఉంది. ప్రస్తుతానికి చేవెళ్లలో ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా కాళ యాదయ్యకు టికెట్ దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన బరిలో నిలిస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఆయనకే ఉంటుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎంత వాయిస్ పెంచినా ప్రస్తుత పరిస్థితుల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ గాలే వీస్తుందన్న అభిప్రాయం నెలకొంది. ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు లాంటివి పరిగణలోకి తీసుకున్నా అవన్నీ చేవెళ్లలో బాగానే అమలవుతున్నట్లుగా కనబడుతుంది. దీంతో ఏ రకంగా చూసినా పరిస్థితి కాంగ్రెస్కే అనుకూలంగా ఉందని అంచనా. బీఆర్ఎస్ నుంచి ఎంత టఫ్ పోటీ ఉన్నా, ఎంత గట్టి నాయకుడు బరిలో నిలిచినా ఫలితం హస్తం పార్టీ వైపే సానుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వినబడుతుంది. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓ సర్వే కూడా జరిగిందట. ఆ సర్వే అభిప్రాయం ప్రకారం చూస్తే కాళ యాదయ్య ఈసారి మెజారిటీతో మరోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని ప్రచారం గట్టిగా జరుగుతుంది. మరి కేటీఆర్ చెబుతున్నట్లుగా చేవెళ్లకు నిజంగానే బై ఎలక్షన్ వస్తుందా? వస్తే ఈసారి సర్వే ఫలితాలే నిజమవుతాయా?
చేవెళ్ల గడ్డ కాల యాదయ్య అడ్డా అని మరోసారి రుజువు అవుతుందా అన్నది వేచి చూడాలి.